నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నైలు. చాలు తల్లి, తల్లి బంగారు తల్లి, చాలు 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 చాలు. పైదే కొంచెం ఇంకొకసారి చదవండి. నేల మట్టిని తీసి నరుని చేసిన అనే వాక్యం ఉంటుంది కదా, అది చదవండి ఇంకొకసారి. అందరూ వినాలి దయచేసి, అందరూ వినాలి. దేవుడైన యెహోవా వాక్యం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. చాలు నాన్న, దేవుడైన యెహోవా చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చాలు. మీ నెట్వర్క్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, అందరికీ నెట్వర్క్ ప్రాబ్లం. దేవునికి మహిమ కలుగును గాక. మట్టిని మహిమగా మార్చిన దేవుడు. ఒకసారి చెప్పండి అందరూ. మట్టిని మహిమగా మార్చిన దేవుడు. అందరూ చెప్పాలి. అందరూ మీట్లో చెప్పండి. మహిమగా మార్చిన దేవుడు. మట్టిని మహిమగా మార్చిన దేవుడు. మట్టిని మహిమగా మార్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను. మట్టి ఎందుకైనా పనికొస్తుందా? మట్టి చూడండి, మట్టి అంటుకుంటుంది, చిరాకు చిరాకు, కడుక్కోవాలి. మట్టి అంటుకుంటే వాయ్ చిరాకు, బురద, చిరాకు. మట్టి అంటే అసలు మట్టికి విలువ లేదు. అందరం ఇట్లా పెట్టాలి. ఎవ్వరు కూడా అస్సలు సైలెన్స్గా చక్కగా వాక్యం వినండి. ఈ లింక్ని అందరికీ షేర్ చేయండి. అందరినీ కూడా ఈ యొక్క లైవ్లోకి నడిపించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మట్టిని మహిమగా మార్చిన దేవుడు. మట్టి చెప్పులకు అంటుకుంటే చెప్పులు కడుక్కుంటే కానీ లోపలికి రాము. మట్టి అంటుకుంటే బట్టలు ఉతుక్కుంటాము. మట్టి బురద, చిరాకు. మట్టిని ఇంకా చెప్పాలంటే మట్టిని చెప్పుల కింద తొక్కి నడుస్తాము. మట్టి పనికి రానిది కదా. మట్టి అసలు ఎందుకు పనికి రానిది? ఆ మట్టిని ఏం చేశారంటే దేవాది దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుడు ఒక చక్కని తోట వేశారు. చక్కని అన్ని కలగమని ఆయన నోటుతో చక్కగా, ఎలాగంటే వృక్షాలను కలగమనగానే ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలను, ఆయన నోటి ద్వారా ఆయన భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను, మరి అలాగే పంచభూతములను, సూర్యుని, చంద్రుని, అన్నిటిని కూడా ఆయన నోటి ద్వారా చాలా చక్కరంగా చేశారు. ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నోటి ద్వారా ఇవంతా